49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రితో సీఎం కేసీఆర్ భేటీ. జాతీయ రాజకీయాల్లో మార్పులపై చర్చ. తెలంగాణకు రానున్న యూకే ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ స్వాగతం పలికిన మంత్రి కేటీఆర్. పర్యావరణ హితంగా సింగరేణి విద్యుత్ సంస్థ పలు విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద. కర్ణాటకలో వర్షాలతో పెరుగుతున్న ప్రవాహం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అనూహ్య ఘటన. రష్యా సైన్యం లైంగిక హింసకు వ్యతిరేకంగా మహిళల నిరసన. బులెటిన్లో అప్డేట్ చూస్తే, రైతు ఉద్యమంలో అమరులైన పంజాబ్ రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఉదయం 11:30కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. అనంతరం ఇరువురు కలిసి పంజాబ్ వెళ్లనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అమరులైన 600 మంది అన్నదాతల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ ఇవాల్టి షెడ్యూల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందజేస్తారు. శివ, చెప్పండి. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11:30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం అనంతరం లంచ్ అనంతరం చండీగఢ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ బయలుదేరి వెళ్తారు. అక్కడ జాతీయ రైతు ఉద్యమంలో అమరులైనటువంటి సుమారు 600 రైతు కుటుంబాలను ముఖ్యమంత్రి కేటీఆర్ పరామర్శించనున్నారు. అలాగే వారికి ఆర్థికంగా భరోసాను అందించేందుకు గాను ఒక్కో కుటుంబానికి 3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, 10 రోజుల దేశవ్యాప్త పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం సమయంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో దాదాపుగా 2 గంటల పైగా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా దేశంలో రూపొందించాల్సినటువంటి ప్రత్యామ్నాయ ఎజెండాకు సంబంధించి కీలకంగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. నేపథ్యంలోనే ఇవాళ ఏదైతే కేజ్రీవాల్ తో జరిగేటువంటి సమావేశంలో కూడా ఈ విధమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిన్న ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మొహల్లా క్లినిక్లను ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ అందిస్తున్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, విద్యా కరికులం సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ విద్యాశాఖ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మొహల్లా క్లినిక్ లో అందిస్తున్నటువంటి సేవలు గాను అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే ఢిల్లీ మోడల్ ను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికే బస్తీ దవాఖానాల పేరుతో చేస్తున్న పేద ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఇప్పటికే ఇది చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఈ మొహల్లా క్లినిక్ అనేది సంబంధించి మరిన్ని అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బస్తీ దవాఖానాలను గ్రామీణ స్థాయిలో కూడా విస్తరించేందుకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ నేపథ్యంలోనే మరొక మారు ఇక్కడ అందుతున్నటువంటి వైద్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. ఇక ఇవాళ కేజ్రీవాల్ తో జరిగేటువంటి సమావేశంలో కూడా పలు జాతీయ అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారి పరిపాలన పూర్తిగా దేశాన్ని తిరోగమనంలోకి తీసుకుపోతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అలాగే దేశంలో ఆర్థిక వృద్ధి అనేది
పెద్ద ఎత్తున మందగించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అలాగే నిరుద్యోగం అనేది గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో యువత కలిగినటువంటి భారతదేశం ఈ ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందు వరుసలో నిలవాల్సిన తరుణంలో తిరిగి వెనక్కి వెళ్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా అనేది ఖచ్చితంగా రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. దేశానికి ఏం అవసరమో ఆ దిశగానే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు పాలన సాగించాలన్నటువంటి ప్రధాన అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. నూతన చట్టాలే కావచ్చు, ఉన్నటువంటి చట్టాలకు సవరణలు చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇటీవలే విద్యా హక్కు చట్టానికి సంబంధించి కూడా ఒక పాలసీని తీసుకురావడం, దాంతో పాటుగా అటు రాష్ట్రాలకు సంప్రదింపులు జరపకుండానే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అంటే పూర్తిగా ఈ విద్యా రంగాన్ని కూడా రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో పాటుగా ఇటు విద్యుత్ సవరణ చట్ట బిల్లును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా కూడా రూపొందించారు. ఇది కూడా రాష్ట్రం పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ అంశాన్ని కూడా కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పటికే చాలా వరకు అనేక అంశాలను కూడా ఇటువంటి బిల్లుల లోపాలు కావచ్చు, అటు చట్ట సవరణలు చేస్తూ రాష్ట్రాలకు ఉన్నటువంటి నిర్ణయాధికారాలను కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్రాలపైన గుత్తాధిపత్యం చేస్తూ అంటే బీజేపీయేతర పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక తీరుగా, అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక తీరుగా అంటే పూర్తిగా బీజేపీయేతర పార్టీలు కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలపైన నిర్లక్ష్యం, అలాగే వివక్ష కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ కూడా ఫెడరల్ స్ఫూర్తి కాపాడుతూనే దేశాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా రూపొందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భావసారూప్యత పార్టీలతో కలిసి వారితో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 10 రోజుల సుదీర్ఘ పర్యటనకు, దేశవ్యాప్త పర్యటన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తో జరిగేటువంటి సమావేశంలో కూడా ఇదే అంశానికి సంబంధించి అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అటు తెలంగాణ కావచ్చు, ఢిల్లీ, 2 రాష్ట్రాలు విద్య, వైద్యం ఇటువంటి అనేక రంగాల్లో దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రాలు కూడా ఈ స్థాయిలో అభివృద్ధి కొనసాగించిన సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం, వారికి వైద్యం, సంక్షేమం అలాగే అభివృద్ధి చేయాలంటే కూడా ఇటువంటి ప్రాంతీయ పార్టీలు, భావసారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నటువంటి అంశాలకు కావచ్చు, ఎజెండాకు ఏదైతే ప్రకటిస్తున్నటువంటి ఎజెండాకు కూడా వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగేటువంటి ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో కూడా కీలకంగా సమావేశం కానున్నారు. జాతీయానికి సంబంధించి పలు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. దేశంలో ఒక సంచలనం జరగాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. త్వరలోనే జరిగి తీరుతుందని చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించారు. జాతీయ అంశాలపై వారితో చర్చించారు. అటు ఢిల్లీలోని సర్వోదయ పాఠశాల, మహమ్మద్పూర్ మొహల్లా క్లినిక్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ ప్రభుత్వ పనితీరును అభినందించారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ పర్యటన బిజీగా సాగుతోంది. జాతీయ రాజకీయ నేతలతో కేసీఆర్ వరుస భేటీలు జరుపుతున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా నడుం కట్టిన సీఎం కేసీఆర్ తో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో 2.5 గంటల పాటు భేటీ కొనసాగింది. పలు జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఢిల్లీలోని సర్వోదయ స్కూల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి పాఠశాల అంతా పరిశీలించారు. దక్షిణ మోతీబాగ్ ప్రాంతంలోని సర్వోదయ పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ బృందానికి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సమావేశ మందిరంలో విద్యాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను సీఎం కేసీఆర్ తిలకించారు. ఆ తర్వాత పాఠశాల అంతా కలేదిరుగుతూ తరగతి గదులను, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు.
ఢిల్లీలో విద్యాభివృద్ధి దిశగా కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను, స్కూల్ కరికులంలను కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అధికారులు కేసీఆర్ కు వివరించారు. ఢిల్లీ సర్వోదయ స్కూల్ పనితీరు, కాన్సెప్ట్ చాలా బాగుందని ప్రశంసించారు సీఎం కేసీఆర్. ఇక్కడి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం చాలా ప్రశంసనీయమన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అభినందిస్తున్నామని చెప్పారు. అలాగే దేశమంతా ఇలాంటి విద్యా విధానం రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమైన విధానమని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తామన్నారు. ఇప్పటికే మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రకటించామని గుర్తు చేశారు. అధ్యయనం కోసం తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపిస్తామని చెప్పారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్నామన్నారు. అటు విద్యా వ్యవస్థపై సీఎం కేసీఆర్ కు ఉన్న ఆసక్తి చూసి తాను ఇంప్రెస్ అయ్యానన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తెలంగాణలో ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు కేజ్రీవాల్. एजुकेशन के मामले में दिल्ली सरकार का जो प्रयास हुआ है बहुत ही प्रशंसनीय है. इसके नतीजे भी देखने को मिल रहा है. सबसे बड़ी बात जो प्रयास इन्होंने की है, स्टूडेंट्स को सिर्फ नंबर्स के बारे में, मार्क्स के बारे में, अन्य जगह जो टेंशन होता है उस टेंशन से ईज आउट करके बिजनेस की तरफ मोड़ने के लिए, बच्चों को एंटरप्राइजिंग बनाने के लिए, बिजनेस सीकर से, जॉब सीकर से उनको जॉब प्रोवाइडर के लिए एक रास्ता बताने के लिए जो काम किए हैं, जब मैं उन लोगों से, बच्चों से बात किया, बहुत ही प्रसन्नता मिली, काफ़ी कामयाबी मिली उन लोगों को. कुछ तो बच्चे कह रहे थे हम एलन मस्क बनना चाह रहे, यानी कि उसका सोच विचार ही बदल गया. इस प्रकार का प्रयास सरकार करना आमतौर पर हिंदुस्तान में नहीं हो रहा है. दिल्ली सरकार ने जो कुछ भी किया है बहुत अच्छा हुआ. इसका परिणाम आगे चल के बहुत अच्छा मिलेगा. कुछ दिन पहले जब मैं समझता दिल्ली का चुनाव चल रहा था, कुछ टीवी वाले बता रहे थे, टीवी पे मैं देख रहा था, कुछ आम महिला है जो कनॉट प्लेस में, उनसे इंटरव्यू लिया जा रहा था. वो लोग कह रहे थे हम बिना किसी फिक्र के हमारे बच्चों को दिल्ली सरकारी स्कूल में दाखिल करवा सकते हैं. हमारा खर्चा भी कम पड़ेगा, हमारा बजट भी हमको बचत हो जाएगी. मुझे सुन के बड़ा प्रसन्नता उस दिन मिली. आज स्कूल देखने के बाद वाकई में बहुत ही सराहनीय, बहुत ही प्रशंसनीय एक अद्भुत कार्यक्रम यहाँ हुआ है. मैं दिल्ली मुख्यमंत्री जी को तहे दिल से मुबारकबाद पेश करता हूँ, बधाई देता हूँ. और दिल्ली के सिटीजन जो है वो खुशकिस्मत है, इतनी अच्छी सेवाएं उनको मिल रहे हैं. ऐसे प्रयास हर जगह होना चाहिए. अगर हो जाए तो हमारे हिंदुस्तान का कल्याण हो जाए. पॉलिसी ऑफ एजुकेशन अभी मैंने देखा है दिल्ली स्कूल में, उनके साथ उनके ऑनेबल एमपीज आए हैं, उनके ऑनेबल मिनिस्टर हैं. हम उनकी पूरी टीम का, सबका हम तहे दिल से स्वागत करते हैं. उन्होंने बहुत समय दिया और बहुत गहन प्रश्न, एक एक चीज पूछी, बहुत डिटेल में पूछी, जो हमें अच्छा लगा कि एक सीएम होते हुए भी उनका जितना इंटरेस्ट एजुकेशन के मुद्दों पे दिखाई दिया वो बहुत अच्छा लगा. అఖిలేష్ కేజ్రీవాల్ తో చర్చలపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని, జరిగి తీరుతుందని అన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని చెప్పారు సీఎం. जब तो बिजनेस वाले मिलते हैं तो बिजनेस की बातें होती हैं, जब जो राजनेता मिलते हैं तो राजनीतिक बातें होती हैं. इसमें कौन सा बड़ा राज है? तो कुछ सेंसेशन होना चाहिए देश में, हो जाएगा. अभी आगे चल के देखिए क्या होता है. ఢిల్లీలోని మహమ్మద్పూర్ మొహల్లా క్లినిక్ ను కేజ్రీవాల్ తో కలిసి సందర్శించారు సీఎం కేసీఆర్. అక్కడ అందుతున్న వైద్య సేవల వివరాలు, సిబ్బంది నిర్వహణ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణలో 350 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని చెప్పారు. పేద మధ్యతరగతి వర్గాలకు మెరుగైన విద్య, వైద్యం అందాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే వీలైనన్ని ఆసుపత్రులు, వైద్య సేవలకు వారికి అందుబాటులోకి తేవడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం కేసీఆర్ చెప్పారు. ऐसे में एक बार मैं दिल्ली जब आया था 5-6 साल पहले, हमारे यहाँ के मित्र बताया कि मोहल्ला क्लिनिक जनता का बहुत अच्छी सेवा कर रही है. तो हमने वहाँ से हमारे ऑफिसर्स को भेज दिया. वो लोग आके यहाँ डायरेक्ट भी जाके देखे, अधिकारी लोगों से बात भी किए, कुछ घूमना भी गए, देख के लोगों से भी बात किए जिनको सेवाएं उपलब्ध है. लोगों से बहुत ही अच्छा फीडबैक मिला, इससे हमारा कल्याण हो रहा है. तो इसी चीज़ को लेके हमने हैदराबाद शहर में अभी 350 बस्ती दवाखाना खोले हैं. सेम इसी को कॉपी करते हुए बहुत अच्छा काम है. आज के दिन में जो वर्किंग क्लास है, जो लेबर क्लास है, जो गरीब लोग हैं,
उनका डिमांड सारे हिंदुस्तान के कोने कोने में ये हो रहा है। शिक्षा और स्वास्थ्य के मामले में हमारे को सेवाएं अगर उपलब्ध हो जाए तो देश का कल्याण हो जाएगा। आज दो चीज़ जो मैंने देखा है दिल्ली शहर में, बहुत ही प्रशंसनीय काम हुआ है। स्कूल में तो बड़ा अच्छा काम दिखा, जो बिजनेस ब्लास्टर्स का जो मामला है, मेकिंग द स्टूडेंट्स एंटरप्राइजिंग, और यहाँ पे भी 2 टायर का काम जो चल रहा है, मोहल्ला क्लिनिक और पाली क्लिनिक का, कुछ मात्र में कुछ लेवल तक यहाँ सेवाएं उपलब्ध है, दवाएं उपलब्ध है, टेस्ट भी उपलब्ध है। इससे बढ़कर अगर होना है तो पाली क्लिनिक में लोग जा रहे हैं। बहुत ही अच्छा काम हुआ है। मैं अभिनंदन करता हूँ अरविंद केजरीवाल जी का। उन्होंने जो इनोवेटिव तरीके से शिक्षा के मामले में हो, स्वास्थ्य के मामले में हो, खास तौर पर गरीबों के लिए, जो गरीब तबका के जनता है उनके लिए जो काम किया है, वो डिलीवर जो हो रहा है, अल्टीमेटली डिलीवरी दैट मैटर्स। लोग भी संतुष्ट है, खुश है। मैं उनको बहुत बहुत बधाई देता हूँ इस कामयाबी में। आम जनता के लिए काम करके कामयाबी हासिल करना थोड़ा मुश्किल काम होता है, लेकिन फिर भी जिस तरह का ये मिला कामयाबी, ये बहुत प्रशंसनीय है। ये पूरे देश में फैलना चाहिए, देश में होना चाहिए, ताकि लोगों का भलाई हो। సీఎం కేసీఆర్ చండీగఢ్ పర్యటనకు వెళ్లనున్నారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ నెలాఖరు వరకు సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల్లో పర్యటించి వివిధ పార్టీల నేతలతో చర్చలు జరపనున్నారు. జాతీయ రాజకీయ నేతలతో సీఎం కేసీఆర్ వరుస భేటీలు జరుపుతున్నారు. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేలా పటిష్ట వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. భావ సారూప్య రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రత్యామ్నాయమే మార్గమంటున్న కేసీఆర్ సార్ సుదీర్ఘ మేధోమథనం తర్వాతే ముందడుగు వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన దేశవ్యాప్త పర్యటన ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరం. దేశం కోసం, దేశ ప్రగతి కోసం సరికొత్త ఎజెండాను సెట్ చేయడానికి సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ వివిధ రాజకీయ పార్టీల నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. రాజకీయ, ఆర్థిక, పాత్రికేయ ప్రముఖులతో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా నడుం కట్టిన సీఎం కేసీఆర్ తో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో 2.5 గంటల పాటు భేటీ కొనసాగింది. పలు జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత దేశ రాజకీయాలపై ఇరువురు చర్చించారు. అనంతరం కేజ్రీవాల్ తో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీ నగరంలో పర్యటించారు. స్థానిక పాఠశాలలు, మొహల్లా క్లినిక్లను సందర్శించారు. రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తొలిసారి ఏకదాటిగా 10 రోజుల పాటు సీఎం కేసీఆర్ 5-6 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యామ్నాయమే ప్రధాన ఎజెండాగా సాగుతున్న కేసీఆర్ పర్యటనపై అందరి దృష్టి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి వ్యూహంతో అందరి అటెన్షన్ ను తన వైపునకు తిప్పుకొని దేశంలో ఏ రకమైన చర్చ పెడతారోనని రాజకీయ పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎంచుకున్న కార్యక్రమాలు, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలు, వివక్షపై గొంతెత్తి తన వాదన సరైనదని, జాతీయ రాజకీయాల్లో మార్పు రావాల్సిందేననే దిశగా ప్రజలను ఆలోచింపజేస్తారని విశ్లేషిస్తున్నారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్ చండీగఢ్ వెళ్లనున్నారు. కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన నల్ల చట్టాల రద్దు కోసం సాగిన ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించనున్నారు. 600 రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఈ నెల 26న సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్తారు. మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు. 27వ తేదీన బెంగళూరు నుంచి మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్తారు. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అనంతరం షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్తారు. 29న లేదా 30న సీఎం కేసీఆర్ బెంగాల్, బీహార్ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు సాయం అందిస్తారు.
దేశానికి సరికొత్త దశాదిశ రూపొందించడానికి సీఎం కేసీఆర్ చేపట్టిన దేశవ్యాప్త పర్యటనలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యక్రమాలను దేశ ప్రజలు, ఇతర పార్టీల నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంతో మేధోమథనం తర్వాతే కేసీఆర్ గారు ఈ పర్యటన చేపట్టారని, జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలవుతుందని అంతా భావిస్తున్నారు. కేసీఆర్ తన వ్యూహాలకు మరింత పదును పెట్టి భావ సారూప్య రాష్ట్రాలను ఏకం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రవాస భారతీయులు అందించిన సహకారం మరోలేనిదన్నారు. వారు ఏ దేశంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ సహకారం అందిస్తున్నారన్నారు. లండన్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. లండన్లో మంత్రి కేటీఆర్ బిజీగా పర్యటిస్తున్నారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను ప్రవాస భారతీయులకు తెలిపిన మంత్రి కేటీఆర్ పెట్టుబడులను ఆహ్వానించారు. యూకేలో తమ బృందం నిర్వహిస్తున్న అధికారిక పర్యటన సందర్భంగా ఆయా కంపెనీల అధిపతులు, ప్రముఖులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు. మరిన్ని పెట్టుబడులు సాధించడం ద్వారా తెలంగాణను ప్రగతి బాటన నడిపించడంతో పాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తన బాధ్యత అని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో యూకేతో తెలంగాణ సంబంధాలు బలపడతాయని చెప్పారు. తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేయాలనుకునేవారు హైదరాబాద్ కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో సంపద, ఉద్యోగ అవకాశాల సృష్టి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకరించడం ద్వారా మాతృభూమికి తమ వంతు సేవ చేయాలని కోరారు. వరంగల్లో ఇప్పటికే ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఖమ్మం, కరీంనగర్లలో కూడా ఐటీ టవర్లను ప్రారంభించామని చెప్పారు. త్వరలో మహబూబ్ నగర్, నిజామాబాద్లో కూడా ఐటీ టవర్లను ప్రారంభిస్తామని తెలిపారు. అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, గడిచిన 6 ఏళ్లలో గూగుల్, ఫేస్బుక్, మైక్రాన్, యాపిల్, క్వాల్కామ్, ఉబెర్, సేల్స్ ఫోర్స్, నోవార్టీస్ తదితర ప్రఖ్యాతిగాంచిన సంస్థలు తమ 2వ అతిపెద్ద కార్యాలయాలకు హైదరాబాద్ ను వేదికగా చేసుకున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. అటు రాష్ట్రంలో త్వరలో బ్రిటన్ కు చెందిన అరైవల్ ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. యూరప్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బాన్బరీలోని అరైవల్ యూకే లిమిటెడ్ సంస్థను సందర్శించారు. ఈ సంస్థ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్ల వంటి వాణిజ్య వాహనాలను తయారు చేస్తున్నది. అరైవల్ యూకే లిమిటెడ్ తెలంగాణతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని విస్తరించేందుకు అలెక్స్ రీసోర్సెస్ ఎల్ఎల్పీతో ఒప్పందం చేసుకున్నది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో మెట్రో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అంబులెన్స్ సర్వీసులతో పాటు సుదూర ప్రాంత బస్సు సర్వీసుల కోసం అరైవల్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే అంశంపై సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈవీ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని పేర్కొంటూ బస్సుల ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ కోసం అవసరమైన మద్దతు లేఖను అరైవల్ ప్రతినిధులకు అందజేశారు. మరోవైపు లండన్లోని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూకే శాఖ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలంను మంత్రి కేటీఆర్ అభినందించారు. యూకే పర్యటనలో భాగంగా ఆయన లండన్లోని అనిల్ ఇంటికి వెళ్లారు. అనిల్ కుటుంబం మంత్రి కేటీఆర్ ను సాదరంగా ఆహ్వానించింది. తెలంగాణ బతుకమ్మ గురించిన వివరాలతో అనిల్ కూతురు నిత్య క్వీన్ ఎలిజబెత్ కు లేఖ రాయగా, క్వీన్ నుంచి నిత్యకు అభినందనలు వచ్చిన విషయాన్ని మంత్రికి తెలిపారు. ఆఫీస్ స్పేస్ లీజింగ్లో దేశంలో అగ్రగామిగా నిలిచింది హైదరాబాద్. తక్కువ అద్దెలు, స్థిరమైన వ్యాపార అవకాశాలు హైదరాబాద్ను ఆఫీస్ స్పేస్ మార్కెట్ చార్ట్లో అగ్రస్థానాన్ని నిలబెట్టాయన్నారు మంత్రి కేటీఆర్. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
బీజేపీ పాలనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ పాలనలో ధరల పెరుగుదలతో ప్రజలకు అన్ని కష్టాలే మిగిలాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల విష ప్రచారాన్ని టీఆర్ఎస్ క్యాడర్ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై విస్తృత అవగాహన కల్పించారు. కొండగట్టు అంజనను దర్శించుకుని అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బీజేపీపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కవిత. మోదీ పాలనలో ప్రజలకు అన్ని కష్టాలేనన్నారు. పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. ఎంపీ అరవింద్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల విష ప్రచారాన్ని టీఆర్ఎస్ క్యాడర్ తిప్పికొట్టాలన్నారు. జగిత్యాల జిల్లాలో మరోసారి గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటే మనం జై హనుమాన్ అనాలని చెప్పారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నది యువత కోసమని 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని వెల్లడించారు. స్థానికతకు సంబంధించిన జీవో 2 ఏళ్ల పాటు కేంద్రం పెండింగ్ లో పెట్టినా ఓపిక పట్టామని చెప్పారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం కావాలని సూచించారు. రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయని చెప్పారు. అవినీతి రహితంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని తెలిపారు. మోడీ గారి దగ్గర 2 సంవత్సరాలు పెండింగ్ లో ఫైల్ ఉంటే ఓపిక బట్టి ఆ ఫైల్ శాంక్షన్ చేయించుకొని వచ్చి ఇవాళ ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా 95% మన బిడ్డలకే వచ్చే విధంగా మన కేసీఆర్ గారు సాధించుకొని వచ్చినారు. ఇప్పుడు పడ్డటువంటి పరీక్షలు రాస్తే 95% ఉద్యోగాలు మనకే వస్తాయి. ఏం ప్రామిస్ చేసిండు వాళ్ళు ఆనాడు? వాళ్ళు మాట్లాడింది ఏంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఎక్కడున్నాయి 15 లక్షలు? ప్రతి ఒక్కరికి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు. పట్టించుకున్నారా? మన తెలంగాణకు ఒక్కటి ఐఐటి ఇచ్చిండ్రా? ఒక ఐఐఎం ఇచ్చిండ్రా? ఏదన్నా ఒక కాలేజ్ ఇచ్చిర్రా? అంటే మన పిల్లలు చదువుకోవద్దా? అవసరం లేదా? దయచేసి ఈ విషయాలన్నీ మీరు గ్రామాలలో చర్చించాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంపీ అరవింద్ అబద్ధాలకు ప్రతిరూపమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పనిచేయ చేత కాదు కానీ అబద్ధాలు చెప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధం వెళ్లి అద్దంలో చూసుకుంటే అరవింద్ కనిపించాడంట అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకు మర్యాద ఇవ్వాలని, అందుకే అరవింద్కు 3 ఏళ్లు అవకాశం ఇచ్చామన్నారు. అయినా రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ చేసిన పనులను కూడా తామే చేసినట్లు బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని వెల్లడించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీని ఎందుకు విమర్శించారని కవిత ప్రశ్నించారు. పసుపు బోర్డు ధరల పెరుగుదలపై ఎందుకు విమర్శించారని, ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఈ 3 సంవత్సరాలలో ఆయన చేసింది ఏందయ్యా అంటే పసుపు రైతులకు తీసుకొచ్చింది 1,92,00,000. అంటే జుట్టుకు 200 రూపాయలు కూడా రావు. అంటే 150 రూపాయలు లేక ఎంపీ సాబ్ ఢిల్లీ సే. ఈ విషయాన్ని కూడా దయచేసి మీరు గ్రామాలలో ప్రజలకు చెప్పాలి. పని చెయ్య చేత కాదు, అబద్ధాలు మాత్రం చెప్పుకుంటారు. ఒక్కసారి ఏం జరిగిందట అంటే అబద్ధం పోయి అద్దంలో చూసుకున్నదట. చూసుకుంటే అవతల అరవింద్ కనబడ్డాడట. అట్లా ఉంటుందన్నట్టు. అంటే అబద్ధానికి ప్రతిరూపం ఎంపీ అరవింద్ గారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు జీవన్ రెడ్డి గారు అని. ఆయన పొద్దుగాలు లేస్తే కేసీఆర్ని తిట్టాడు తప్పితే ఎందుకో మరి బీజేపీని ఏం అన్నాడు పాపం. మీదికెళ్ళి మ్యాచ్ ఫిక్సింగ్ అయిందో ఏమైందో నాకు తెలియదు కానీ బీజేపీని మాత్రం ఒక్క మాట అన్నారు. పసుపు బోర్డు ఇవ్వకపోతే మాట్లాడాడు, సిలిండర్ ధర పెరిగితే మాట్లాడాడు, రైతులకు ఎరువుల సబ్సిడీ తగ్గిస్తే మాట్లాడరు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. లోక కళ్యాణార్థమై ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవం జరిగింది. కొండగట్టు అంజనను ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ హనుమాన్ చాలీసా పారాయణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, విద్యాసాగర్ రావు, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్రమణ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 5,09,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో మంచినీళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు, డీఈఓలే సిట్టింగ్ స్క్వాడ్ నియమించుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు మాస్క్ కాపింగ్కు పాల్పడితే డీఈఓలు, ఎంఈఓలదే బాధ్యత అని ఆదేశాలిచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. లీటర్ పెట్రోల్పై రూ. 8, డీజిల్పై రూ. 6 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై అదనంగా మరో రూపాయిన్నర తగ్గనుంది. అటు వంట గ్యాస్పై కూడా రూ. 200 సబ్సిడీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సిలిండర్ పొందిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ వర్తించనుంది. దీంతో కేవలం 9 కోట్ల కుటుంబాలకు మాత్రమే రాయితీ వర్తించనుంది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో ఢిల్లీ జట్టు 5 వికెట్ల తేడాతో ముంబై చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై 19.1 ఓవర్లలో 5 వికెట్లకు గాను 160 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరచగా ఇషాన్ కిషన్ 48, బ్రేవిస్ 37 పరుగులతో రాణించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ 11 బంతుల్లో 2 4లు, 6 సిక్సర్లతో 34 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.